హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో 10th చాప్టర్ మెజర్మెంట్స్లో ఉన్న వర్క్షీట్ 8ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇన్ లీటర్స్ అండ్ మిల్లీలీటర్స్. ఫస్ట్ వన్, ద అమౌంట్ ఆఫ్ లిక్విడ్ దట్ ఏ vessel can hold is called its capacity. Answer C. Second one, units to measure capacity are milliliters and liters. Third one, record how many liters of water we required. Our daily need for washing clothes. Water required in liters approximately. మనకు బట్టలు ఉతకడానికి సుమారు 50 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఫర్ కుకింగ్, వంట చేయడానికి సుమారు 5 లీటర్లు. త్రాగడానికి ఫర్ డ్రింకింగ్ సుమారు 4 లీటర్లు. టు బాత్, స్నానం చేయడానికి 20 లీటర్లు. మొక్కకు నీళ్లు పెట్టడానికి టు వాటర్ ద ప్లాంట్స్ సుమారు 10 లీటర్స్. ఫోర్త్ వన్, రీడ్ ద ఐటమ్స్ గివెన్ బిలో అండ్ పుట్ ఏ టిక్ మార్క్ ఇన్ అప్రోప్రియేట్ బాక్స్. కింది ఇచ్చిన వస్తువుల పేర్లు చదవండి, సరైన గళ్ళల్లో టిక్ మార్కు ఉంచండి. ఐటమ్స్ వి యూజ్, మనం వాడే వస్తువులు. లీటర్లలో అవసరమయ్యేవి. నీడెడ్ ఇన్ లీటర్స్, నీడెడ్ ఇన్ మిల్లీలీటర్స్, మిల్లీలీటర్లో అవసరమయ్యేవి. మిల్క్ అంటే పాలు, మనకు పాలు లీటర్లలో అవసరమవుతాయి. సో లీటర్స్ వద్ద టిక్ మార్క్ పెట్టాలి. వాటర్ టు కుక్ రైస్ ఇన్ హోమ్, ఇంటిలో బియ్యం వండడానికి వాడే నీరు. లీటర్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టాలి. కాఫ్ సిరప్, కాఫ్ సిరప్ని మనం మిల్లీలీటర్స్లో యూస్ చేస్తాం. మిల్లీలీటర్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టాలి. కోకోనట్ ఆయిల్ టు మసాజ్ ఆన్ హెడ్, తలకి నూనె పెట్టుకోవడానికి మిల్లీలీటర్స్లో తీసుకుంటాం కాబట్టి మిల్లీలీటర్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టాలి. పెట్రోల్ ఫర్ బైక్, నీడెడ్ ఇన్ లీటర్స్, లీటర్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టాలి. షాంపూ ప్యాకెట్, నీడెడ్ ఇన్ మిల్లీలీటర్స్, మిల్లీలీటర్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టాలి.